హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఊరి నవదుర్గమ్మ శాకంబరి ఉత్సవాలు పౌర్ణమి పూజ ఎలా జరిగిందో చూద్దాం రండి. ముందుగా మా గురుభవాని మాటల్లో విందాం. నవదుర్గమ్మ తల్లి ఆలయంలో ఇది మరి 6వ సంవత్సరం తయారు చేసి, ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై విజయవాడలో ఎలాగైతే మనం చేస్తారు అక్కడ అదేవిధంగా ఇది 6వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కూడా శాకంబరిక దేవి కాయగూరలతో అలంకరణ చేస్తున్నాం. అందులో ప్రతి పౌర్ణమికి కూడా మేము పండగగా చేస్తూ ఉంటాం. ప్రతి పండుగ కూడా ఇలాగ పడి పూజ పెట్టి అందరికీ కూడా మేము వడేది టిఫిన్ సెక్షన్, అది అభిషేకం, కుంకాభిషేకం, ఆలయం అంతా జ్యోతులు, ఇవన్నీ కూడా ప్రతి పౌర్ణమి కూడా మేము చేస్తున్నాం. అమ్మవారికి పిలిస్తే పలుకుతూ ఉంటుంది. పిల్లల్ని ఇవ్వడం కానీ, అలాగే పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళని, ఉద్యోగాలు కానీ, సంతానం కానీ, ఆరోగ్యాన్ని కానీ ఇచ్చే కలపవల్లి ఈ నవదుర్గమ్మ తల్లి. ఈ స్పాట్లో ఇదే ప్లేస్లో అమ్మవారు వెలిసింది. అందుకని లెక్కలో చాలా విశిష్టమైనది ఇది. అందుకని ప్రతి పౌర్ణమి కూడా అంగరంగ వైభవంతో ప్రతి పౌర్ణమి ఇలాగే చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి శుక్రవారం, అలాగే నిత్యం ధూపదీప నైవేద్యాలతో 365 రోజులు కూడా అమ్మవారికి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ నవదుర్గమ్మ తల్లి కోరుకున్న కోరు బంగారంగా అమ్మ కలపవల్లి ఇక్కడ కొలివేంది. కాబట్టి అందరికి కూడా సర్వేజన సుఖ్నోభావంతో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ జై భవాని, జై జై భవాని. అయితే ముందు రోజే ఈ పనులన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట. అమ్మవారి అలంకరణ చేయడానికి కాయగూరలన్నీ దండలుగా కడుతున్నారు. ఇంకా మా గురుభవాని అయితే అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు. నేనైతే పూజకి లేట్ అయిపోయాను. అంతలోకే పంచామృత అభిషేకాలు జరిగిపోయాయి. ఇప్పుడు కుంకుమ పూజ. అంటే అమ్మ దుర్గమ్మ తల్లి, నీ బంగారు పేట వేసాం, ఆ బంగారు పేట మీద కూర్చో తల్లి అని అర్థం. మన చుట్టూ ఎవరిని వస్తే కూర్చోబడతాం కదా, అలాగే అమ్మవారిని కూడా ఆ బంగారు పేట మీద కూర్చుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కుంకుమ పూజను అయితే గురుభవాని వివరించారు కదా, ప్రతిదీ అలాగే వివరంగా చెప్తారు మా గురుభవాని అయితే. ఈ మాత అయితే కంకణం కట్టుకుంటుంది. కంకణం అంటే పౌర్ణమి పూజలో ప్రత్యేకం అన్నమాట. ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఈ గుడికి వచ్చి ఇక్కడ కంకణం కట్టుకొని పూజ అంతా అయిన తర్వాత కంకణం విప్పుకొని అమ్మవారు ఉయ్యాలకు కట్టేస్తే పౌర్ణమి పూజ కంప్లీట్ అవుతుంది అన్నమాట. అలాగా 3 పౌర్ణములు కానీ, 5 పౌర్ణములు కానీ, 9 పౌర్ణములు కానీ చేస్తే మన మనసులో కోరిక అమ్మవారు కంపల్సరిగా తీరుస్తారు. వీళ్ళైతే కాకినాడ నుంచి వచ్చారు. ఈ భవానీకి అయితే సంబంధాలు కుదరడం లేదట. అమ్మవారిని దర్శించుకోగానే సంబంధం అయితే కుదిరిందని సంతోషంగా చెప్తున్నారు. ఇంకా మా గురుభవాని అయితే పౌర్ణమి పూజ స్టార్ట్ చేశారనమాట. ఈ నవదుర్గమ్మ ఆలయంలో పౌర్ణమి పూజ ఎంతో ప్రత్యేకం. ఇలా ఏ గుడిలోకి కూడా పౌర్ణమి పూజలు అయితే నిర్వహించరు. ఇలా చేయమని అమ్మవారే స్వయంగా చెప్పి చేయిస్తున్నారనమాట. ఇలా చంద్రదేవునికి హారతిచ్చి నిండు పున్నమి రోజు పూజ. ఇలా చంద్రదేవునికి హారతిచ్చి అమ్మవారికి కూడా హారతిచ్చి చంద్రహారతి. తర్వాత పోతురాజు, అమ్మవారి తమ్ముడైన పోతురాజు కూడా హారతిచ్చి ఆ పవిత్రమైన హారతిని భక్తులందరికీ, అక్కడ ఉన్న భక్తులందరికీ గురుభవాని అయితే చూపిస్తున్నారు. ఈ హారతి ఎంతో పవిత్రమైనది. ఇంకా భజన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే పడి పూజ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇలా పడి పూజ కూడా నిర్వహిస్తారు.
మా గురుభవాని ఫ్యామిలీ. ఇప్పుడైతే పడిహారతి కూడా అమ్మవారికి ఇచ్చి తర్వాత ఇక్కడున్న భక్తులందరికీ ఇస్తారన్నమాట గురుభవాని. ఇప్పుడైతే కంకణాలు ఇప్పుకుంటున్నారు వీళ్ళందరూ ఉపవాసం ఉండి కంకణం కట్టుకొని పూజ అయిన తర్వాత కంకణం విప్పుకుంటున్నారు. ఇలా విప్పి ఇక్కడ ఉయ్యాలమ్మవారికి కట్టి మదిలో మాట నెరవేర్చి తల్లి అని నమస్కారం చేసుకుంటే అంతా తల్లే చూసుకుంటుంది. ఇంకా ఇక్కడైతే టిఫిన్ సెక్షన్ జరుగుతుందన్నమాట. ఇలా ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి టిఫిన్ అయితే నిర్వహిస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఇక్కడే ఉపవాసం విడిచిపెడతారు. అమ్మ ప్రసాదం స్వీకరించి బయలుదేరుతారన్నమాట. ఇంకా మాకు గురుభవాని అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కడుపు నిండా తినండి తల్లి, ఆకలి మీద ఏదే వదలొద్దు అని ప్రతిసారి అలా చెప్తూనే ఉంటారు భక్తులకి. ఇంకా వీళ్ళంతా మా యూత్ సంఘం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.